నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్. ముందుగా ఆరోగ్య మిత్ర కౌంటర్ ని పరిశీలించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కూడా ఎవరైతే సూపరింటెండెంట్ కూడా వివరణ కోరినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఆ వార్డులో కూడా వెళ్ళి ఎవరైతే వార్డులో ఆ చికిత్స పొందుతున్న వారితో కూడా నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక అమ్మాయి ఏదైతే గురుకులలో సీటు వచ్చి ఫిట్నెస్ కొరకు ఆమె రావడంతో కూడా ఆమె దగ్గరికి వెళ్ళి కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక మహిళ 350 షుగర్ లెవెల్ తో కూడా ఆమె వచ్చిన తర్వాత కూడా స్వయంగా కలెక్టర్ ఆమెతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పి డాక్టర్ను పిలిచి కూడా ఆమెకు ఏ విధంగా డైట్స్ ఇవ్వాలి మొత్తం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి వార్డును కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఎట్లా నడుస్తుంది, మొత్తం కూడా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు ఏ విధంగా జరుగుతున్నాయని కూడా రోగులను కూడా వాళ్ళతో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డెలివరీకి వచ్చిన వాళ్ళతో కూడా మర్యాదగా మాట్లాడాలి, ప్రతి ఒక్క వైద్య పరీక్షలు చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ కుక్కలు కోతుల బెడత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆ బాధితులు వస్తే వారికి సరి అయిన మందులు ఉన్నాయా, కుక్క కాటుకలకు సంబంధించిన మందులు ఉన్నాయని కూడా సూపరింటెండెంట్ కూడా అడిగి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగుడు అదేవిధంగా ఒక బాలికకు కూడా ఒక కోతి గాయపరచడంతో వారు కూడా హాస్పిటల్కి రావడంతో కూడా వారితో కూడా మాట్లాడి ఆ క్షుణ్ణంగా ఎక్కడ ఏమేమి జరిగినాయని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కలెక్టర్ ప్రతి వార్డుని కూడా ఏదైతే కమలా నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా డాక్టర్లతో కూడా ఆ సమావేశం నిర్వహించిన పరిస్థితి. మొత్తం కమలా నెహ్రూ ఆసుపత్రిలో కూడా వైద్య సేవలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. కంటే ముఖ్యంగా కూడా ఏదైనా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా, ఏ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని కూడా పూర్తిగా ఎవరైతే వైద్యులతో కూడా మాట్లాడి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ డయాలసిస్ మొత్తం కూడా అక్కడ సంబంధించిన డయాలసిస్ కేంద్రాన్ని కూడా స్వయంగా కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఆ డయాలసిస్ కేంద్రాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఏదైతే అంటువ్యాధులు రాకుండా కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా డాక్టర్ సూచనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ రోజు ఆకస్మికంగా కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కమలా నెహ్రూ ఆసుపత్రిని సందర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.